ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కొంతమందికి మిడిల్ ఆఫ్ ద నైట్లో చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. అది ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా చెస్ట్ పెయిన్ వస్తే అది హార్ట్ అటాకా లేదంటే హార్ట్ బర్న్ మాత్రమేనా, ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హర్ష తేజ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సో చాలా మందికి ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా మాట్లాడితే సడన్ గా చెస్ట్ లో పెయిన్ వచ్చిన అంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతున్నట్టుగా మెల్లగా అనిపిస్తూ ఉంటుంది. సో అది హార్ట్ బర్న్ మాత్రమేనా, జస్ట్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూ లేదంటే హార్ట్ అటాక్ అని చెప్పేసి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? సో జనరల్గా గ్యాస్ట్రిక్ ఓపీడీ ఆర్ మెజారిటీ ఆఫ్ ఈ పేషెంట్స్ ఏంటంటే రాత్రిపూట నైట్ 12:30-1కి సడన్గా ఎమర్జెన్సీకి వచ్చేస్తుంటారు. సో నాకు ఛాతిలో బాగా పట్టేసినట్టుంది, నా వల్ల కావట్లేదు, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను అనుకుంటూ వస్తుంటారు. సో 70% ఆఫ్ ద యంగ్స్టర్స్కి అది గ్యాస్ట్రిక్ రిలేటెడే ఉంటుందండి. సో ఎందుకంటే ఇప్పుడు మనం తినే లైఫ్ స్టైల్ వల్ల, బిర్యానీలో, పిజ్జాలో, లేకపోతే ఏదో ఒక మసాలా ఫుడ్ తినడం వల్ల గ్యాస్ట్రైటిస్ అనేది పెరుగుతుంది. దాన్ని రిఫ్లెక్స్ అంటారు, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. సో ఆ యాసిడిటీ అనేది మన అన్నవాహిక అంటే ఈసోఫేగస్ అంటారు, దాంట్లోకి వచ్చి ఆ యాసిడిక్ రియాక్షన్ వల్ల వచ్చే పెయినే ఈ హార్ట్ బర్న్ అంటాం మనం. సో దాన్ని హార్ట్ అటాక్ నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది కొన్ని 2-3 కీ పాయింట్స్ మనం అనుకోవచ్చు. సో జనరల్గా హార్ట్ బర్న్ రిలేటెడ్ పెయిన్ అనేది అక్కడ మాత్రమే ఉంటుంది. సో తిన్న ఒక 2-3 అవర్స్కి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తుంటుంటారు. సో వాళ్ళు ప్రతిసారి దాన్ని వాళ్ళ హిస్టరీలో మనం అడగగలిగితే, సో తిన్న తర్వాత ఇంతకు ముందు కూడా నాకు పొద్దున పూట సాయంత్రం పూట కూడా వస్తుంటాయి, కానీ ఇప్పుడు బాగా సివియర్గా వచ్చింది ఈరోజు అని చెప్తుంటుంటారు. సో హార్ట్ అటాక్ అంటే పెయిన్ అక్కడి నుంచి చేతికి స్ప్రెడ్ అవ్వటము, జా పెయిన్ రావటము, సడన్గా వాళ్ళకి స్వెట్టింగ్స్ రావటము, సడన్ గా గుండె దడ అంటే పాల్పిటేషన్స్ అంటారు. హార్ట్ రిలేటెడ్ ఏముంటాయంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్, దాంతోపాటు చేయి కానీ జా కానీ పెయిన్ రావటము, సడన్ గా గుండె దడ రావటము, వామిటింగ్ సెన్సేషన్స్ రావటము, ఈ లక్షణాలు వస్తుంటుంటాయి. సో ఎప్పుడైనా కానీ అది హార్ట్ రిలేటెడ్ అయినా కానీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అయినా కానీ, హార్ట్ రిలేటెడ్ అనేది ఎమర్జెన్సీ కాబట్టి సో మనకు తెలియనంత వరకు దాన్ని హార్ట్ రిలేటెడే అనుకొని దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ కావటం బెటర్ అండి. ఓకే. సో మీరు అన్నట్టుగా లేట్ నైట్స్ చాలా మంది నిద్రలో ఉండి సడన్ గా మెల్కొని ఇలాంటివి ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి అంటారు కదా, అంటే ఎందుకని రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు అలా ఎక్కువ రావడానికి? సో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రావిటీ అనే కాంపోనెంట్ వెళ్ళిపోతుందండి మీరు ఫ్లాట్ గా పడుకున్నప్పుడు. సో అప్పుడు ఆ స్టమక్ లో ఉండే యాసిడిక్ కాంపౌండ్ అనేది చెస్ట్లోకి వచ్చి ఇరిటేట్ చేస్తూ పెయిన్ క్రియేట్ చేస్తుంది. సో పొద్దున పూట మీరు అంతా కూర్చుంటారు కాబట్టి ఆ రిఫ్లెక్స్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది, కానీ పడుకున్నప్పుడు మన సెన్సెస్ తోటి ఆ స్పింక్టర్స్ రిలాక్స్ అవుతుంటాయి, దాంతోపాటు ఆ గ్రావిటీ కాంపోనెంట్ వెళ్ళి ఆ వచ్చే యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది. మన బాడీలో రాత్రిపూట యాసిడ్ సెక్రీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా పెరగటంతో అన్నీ కలిసి ఒకటేసారి చెస్ట్ పెయిన్ లాగా ప్రజెంట్ అవుతారండి. సో దాని హార్ట్ అటాక్ కాదని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు చేయి నొప్పి లేయటము, జా పెయిన్, లేకపోతే వాళ్ళకి ఏమైనా కోమార్బిడిటీస్ అంటే షుగర్ కానీ బీపీ కానీ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, సో వీళ్ళకి మనం హార్ట్ ఇష్యూనే కూడా కన్సిడర్ చేయాలండి. సో షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి క్లాసికల్ హార్ట్ పెయిన్ లాగా నొప్పి రాదండి. సో వాళ్ళకి గిడ్డినెస్, లైట్ హెడెడ్నెస్, ఏదో చెస్ట్ హెవీ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ క్లాసికల్గా గుండె పట్టేసింది అలా సిమ్టమ్స్ రావు. సో హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే ఆ నొప్పి అనేది ఒక అరగంట 2 గంటల వరకు కూడా ప్రొలాంగ్ అవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ వచ్చే నొప్పి ఏమో మనం ఆ యాంటాసిడ్ అంటారు, ఆ సిరప్స్ లాంటివి ఏమైనా తాగితే అది కొంచెం రిలాక్స్ అవుతుంది, రిలీజ్ వస్తుంది. సో హార్ట్ అటాక్ వాళ్ళు ఉరికితే ఇంకెక్కువ అవుతుంది, కానీ అదే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ వాళ్ళకి నడిచిన వాటి వల్ల డిఫరెన్స్ ఉండదు. సో ఈ మేజర్ డిఫరెన్సెస్ హార్ట్ కి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కి మనం పబ్లిక్ లో అవేర్నెస్ తేయగలిగితే, సో హార్ట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు నియరెస్ట్ డాక్టర్ని కలిస్తే వీ కెన్ సేవ్ మెనీ లైఫ్స్. ఓకే. సో దీన్ని బట్టి చూస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏంటి, హార్ట్ హెల్త్ రిలేటెడ్ ఏంటి అనేది అర్థం చేసుకుంటున్నారు జనాలు కూడా. అయితే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు ఓకే ఇది గ్యాస్ వల్లనే డెవలప్ అయింది నాకు ఈ ప్రాబ్లం అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి సార్? అంటే లైక్ ఫస్ట్ ఏదన్నా కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు లైట్గా కోల్డ్ మిల్క్ తీసుకోవాలి అని చెప్పేసి, అలా ఇంకేమన్నా ఉంటాయా? కోల్డ్ మిల్క్ వాటితోటి రిఫ్లెక్స్ అనేది అంతేం డిఫరెన్స్ ఉండదండి. సో మనం ఇచ్చే ప్రిస్క్రైబ్ చేసే ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్లో ఎక్కడైనా వాళ్ళు ఇచ్చే యాంటాసిడ్ సిరప్స్లో ఉండే
ఆ కాల్షియం కార్బోనేట్ కానీ సోడియం బైకార్బోనేట్ కానీ ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే. సో ఆ యాసిడిక్ కంటెంట్ని తగ్గించడం వల్ల మీకు ఆ సెన్సేషన్ తగ్గి పెయిన్ తక్కువ అవుతుంది. సో ఇట్ డజంట్ ట్రీట్, ఓకే. ఆ సిమ్టమ్స్ని తగ్గించడం మాత్రమే హెల్ప్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనకు ఒక సైన్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉందని తెలుసుకోవడానికి తప్ప అది ట్రీట్మెంట్ కాదండి. ఓకే. సో యూజువలీ అయితే మెడిసిన్ తీసుకుంటేనే బెటర్ అంటారా? మెడిసిన్ తీసుకుంటేనే బెటర్. ఓకే. సో ఆ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత కూడా తగ్గలేదంటే కార్డియాక్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలండి. ఓకే. అండ్ ఆల్సో హోమ్ రెమెడీస్ చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటి సినారియోలో. ఓకే, ప్రతిదానికి మెడికేషన్కి వెళ్ళరు కూడా చాలా మంది. సో అలా ఏదైనా హోమ్ రెమెడీస్ చెప్తారా? హోమ్ రెమెడీస్ అంటే ఇందులో ఒక కార్నర్ ఆఫ్ హార్ట్ కాంపోనెంట్ ఉంది కాబట్టి సో హోమ్ రెమెడీస్ చాలా మంది చేస్తూ అది కాంప్లికేట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంటుంటారు. సో నా ఒపీనియన్ అయితే హోమ్ రెమెడీస్ కంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో కన్సల్ట్ అవ్వటమే బెటర్. ఓకే, డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.